తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరండి? ఏశావు. గుర్తుందా మీకు? ఏశావు ఆ చిక్కుడు కాయల కూర కొరకు ఏశావు ప్రియుడరా ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చచ్చిపోతూ ఉన్నాను, నేను చచ్చిపోతే ఏం ప్రయోజనము, నాకు చిక్కుడు కాయల కూరని ఇవ్వు అన్నాడు. ఆ క్షణిక ఆనందం కొరకు ప్రియుడరా తను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో చూస్తాం, ఏశావు కన్నీటితో తన జ్యేష్ఠత్వాన్ని వెదికాడు, కానీ ఆ జ్యేష్ఠత్వం ఎప్పుడు కూడా ఇంకా తనకు ఇవ్వబడలేదు. ఇద్దరికి కూడా ప్రియులు ఒక కామన్ థింగ్ చెప్తూ ఉన్నారు. ఏశావు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రూబెన్, ఇద్దరికి కామన్ థింగ్ ఏంటో చెప్పమంటారు ప్రియులారా? ఇద్దరు కూడా తమ శరీర సుఖము కొరకు తమ జ్యేష్ఠత్వాన్ని కోల్పోయారు. శరీర సుఖము జాగ్రత్తగా ఉంచుకోవాలి సుమా. అది ఆకలైనా సరే, ఇంకో రకమైనటువంటిదైనా జాగ్రత్తగా ఉండాలి సుమా. నీ క్షణిక ఆనందం కొరకు నీ యొక్క గొప్ప ఆశీర్వాదాలు కోల్పోవటం చాలా దుఃఖకరమైన. రూబెన్తో అన్నాడు, రూబెను నువ్వు నీళ్ళ వల్లే చంచలుడవై ఇక అతిశయమును. నీళ్ళు ఎందుకు అన్నాడు ప్రియులారా? యాకోబు నీళ్ళ వల్లే ఉంటాడని. నీళ్లు ప్రియులారా ఏ రకమైన పాత్రలో పోస్తే ఆ షేప్ లోకి అవుతాయి. స్టార్ గా ఉన్నటువంటి పాత్రలో వేసి స్టార్ గా కనిపిస్తుంది, రౌండ్ గా ఉన్న పాత్రలో వేస్తే రౌండ్ గా కనిపిస్తుంది. నీళ్ళు ఒక స్థలంలో ఉండవు ప్రియులారా. నేను నీటిని ఒక చోట పోస్తే ఒక స్థలంలో ఉండవు, అవి ఎక్కడ తగ్గు ఉంటే అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతానే ఉంటాయి, ఎక్కడ ఆగవు ప్రియులరా. ఒక చంచల స్వభావానికి గుర్తు మనలో కూడా చాలా మంది ప్రియులరా ఫికల్ మైండెడ్, చంచల స్వభావం, ఒక నిర్ణయం మీద నిలబడకుండా చంచల స్వభావాలుగా జీవిస్తుంది ప్రియుల. తర్వాత కూడా మనం చూస్తాం తన యొక్క చంచల స్వభావాన్ని గురించి. తన జీవితంలో ఏనాడు కూడా ఒక గట్టి నిర్ణయం చేయలేకపోయాడు ప్రియులరా. అందుకనే రూబేను తన యొక్క జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు.